రోమపత్రిక 6వ అధ్యాయం 16వ వచనం నుంచి, లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులైపోతారు కదా మీరు. దేనికి మీరు లోపడతారో దానికి దాసులైపోతారు. దేవుడు ఏమో అప్పగించాడు అండి, విశ్వాన్ని కలిగించాడు, నిన్ను పుట్టించాడు, నిన్ను కన్నాడు. ఈ ఆయుస్సులో నువ్వు నన్ను సంతోషపెట్టు, నీ సంతోషాలు తీర్చుకో. వయసు వచ్చింది, భార్యనా భర్త, భార్యకి భర్త, భర్తకి భార్య, పిల్లల మమకారం అన్నావు కానీ పిల్లనిచ్చాడు. మీ సంతోషాలన్నీ తీర్చుకున్నా తీర్చుకో. ఇవన్నీ తాత్కాలికమే. ఎలాంటివంటే ఈ ఆనందాలన్నీ ఎలాంటివంటే, స్కూల్కి వెళ్ళినప్పుడు డ్రిల్ మాస్టర్ క్లాస్ ఒకటి ఉంటుంది. ఆ డ్రిల్ మాస్టర్ క్లాసులో పాఠాలు లెక్కలు ఇవే ఉండవు, ఆటలో ఏముంటుంది? టెన్షన్ ఉంటుందా? ఆనందం ఉంటుందా? ఆనందం. తాత్కాలికమైంది. ఒక డ్రిల్, ఒక క్లాస్ ఎంత 40 నిమిషాలుగా 40 నిమిషాలు. మిగతా ఉదయం నుంచి సాయంత్రం వరకు మరి టెన్షను, క్లాసుల్లో ఎక్కువ కాలం ఇవ్వాలి చదువుకి. అలాగే ఎక్కువ కాలం నువ్వు దేవుడి కోసం ఆలోచించాలి. డ్రిల్ మాస్టర్ ఆట అలాంటిది. నీ ఆనందం నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, లోకం కావచ్చు, మరి వగైరా 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 ఏదైనా కావచ్చు. అది డ్రిల్ లాంటిదే. ఇప్పుడు డ్రిల్ లాంటి సమయాన్ని దేవుడికి ఇస్తున్నావా? ఎక్కువ చదువు కాలాన్ని దయ్యానికి ఇస్తున్నావా? ఏది ఇష్టపడతాడు దేవుడు? ఎక్కువ సమయం దేవుడికి కావాలా? తక్కువ సమయం దేవుడికి కావాలా? అసలు సమయం ఇచ్చింది ఎవరు? దయ్యమా? దేవుడా? దేవుడు. అసలు నీకు పుట్టించిందే దేవుడు, నీకు సమయం ఇచ్చిందే దేవుడు. అలా నిన్ను పుట్టించి నీకు ఆయుష్కాలం ఇచ్చి, సమయం ఇచ్చి, జీవితకాలం ఇచ్చిన దేవుడు అడుగుతున్నాడు, ఎక్కువ సమయం నాకు ఇవ్వు అని. నాకు అప్పగించుకో, నీ మనసులో నాకు చోటు ఇవ్వు, నాకు అప్పగించు నీ జీవితాన్ని, నీ ఆలోచనల్ని, నీ చూపుల్ని, నీ బ్రతుకుని. మరి మనం ఇస్తున్నామా? ఆలోచించండి.